చోటు చేసుకోకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని పబ్బులు, బార్లు, రెస్టారెంట్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. రాజేంద్ర నగర్, నార్సింగి, రాయదుర్గం, గచ్చిబౌలి, బంజారాహిల్స్, ఫిలిం నగర్, ఉప్పల్, సరూర్ నగర్ పబ్లలో సోదాలు నిర్వహించారు. వేడుకల పేరుతో డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని యజమానులకు వార్నింగ్ ఇచ్చారు పోలీసులు. డ్రగ్ ఫ్రీ వేడుకలు నిర్వహిస్తున్నామని యజమానుల నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారు నగర పోలీసులు. ఈ నేపథ్యంలో తాజాగా నగర వ్యాప్తంగా కూడా పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే నార్సింగి, ఉప్పల్, రాజేంద్ర నగర్, గచ్చిబౌలి, రాయదుర్గం, ఫిలిం నగర్, సరూర్ నగర్ పబ్లలో పోలీసులు ఈ సోదాలు జరిగాయి. వేడుకల పేరుతో డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్ ఫ్రీ వేడుకలు నిర్వహిస్తామని యజమానుల నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారు పోలీసులు. ఇప్పటికే కొత్త సంవత్సరం సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించేవారు తప్పనిసరిగా పోలీసు అనుమతి తీసుకోవాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. డ్రగ్స్ విక్రయాలపై అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచన చేశారు. పాత నేరస్తులపై నిఘా పెట్టిన పరిస్థితి. మరోవైపు డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు, రాత్రి 12 గంటల వరకు కూడా వైన్ షాప్స్ ఓపెన్ ఉంటాయంటూ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది. అటు పబ్బులు, రెస్టారెంట్లు మాత్రం 1 గంట వరకు నడుపుకోవచ్చు అంటూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అయితే ఎట్లాంటి అనుమతులు లేకుండా మాత్రం ఈవెంట్లు నిర్వహించకూడదంటూ పోలీసులు ఆంక్షలు పెట్టారు. మరోవైపు డ్రగ్స్ కానీ అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మద్యాన్ని కానీ అమ్మేందుకు వీలు లేదంటూ పోలీసులు చాలా కఠినమైన నిబంధనలు విధించారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ డ్రగ్స్ వాడినట్టు తేలినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్ నియంత్రణకు పోలీసులు పెద్ద ఎత్తున నిఘా పెంచారు. ఇటీవల డ్రగ్స్ కల్చర్ పెడుతున్న నేపథ్యంలో దానిపై ఎక్కడికక్కడ మాటు వేసి పట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకల మాటున ఇప్పటికే గోవా, బెంగళూరు, ముంబై నుంచి డ్రగ్స్ను కొత్త ఏడాది వేడుకల కోసం కొందరు తెస్తున్నారన్న సమాచారంతో నగర పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్సైజ్ శాఖ, పోలీసు కలిసి సంయుక్తంగా జాయింట్ ఆపరేషన్ చేస్తున్నాయి. ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేయడమే కాకుండా వాహనాలు కూడా తనిఖీ చేస్తున్నారు. డ్రగ్స్ రహిత న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేలా పోలీసులు అయితే పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఈవెంట్లకు సంబంధించి ఖచ్చితంగా ఈవెంట్ ఎక్కడ చేసినా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, అలాగే తప్పనిసరి అనుమతులు తీసుకోవాలంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి. అంతేకాకుండా డీజే సౌండ్ కూడా పరిమితిని విధించారు. 45 డెసిబుల్కు మించితే ఈవెంట్ నిర్వాహకులపై కేసు పెడతామంటున్నారు. ఈవెంట్స్లో మద్యం సరఫరాకు ఎక్సైజ్ శాఖ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలంటున్నారు. మద్యం తాగిన వారిని ఇళ్లకు చేర్చేలా ఈవెంట్ నిర్వాహకులు, పబ్ యజమానులు బాధ్యత తీసుకోవాలని, అడుగడుగునా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా న్యూ ఇయర్ వేడుకలు సాఫీగా జరిగేలా పబ్బులు, బార్లు, రెస్టారెంట్లపై పోలీసులు తనిఖీలు చేపట్టి ఆయా యజమానులకు సీరియస్ హెచ్చరికలు అలాగే సూచనలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంక్షలు మితిమీరితే కఠిన చర్యలు తప్పవంటూ హైదరాబాద్ పోలీస్ హెచ్చరిస్తోంది. మా కరెస్పాండెంట్ దేవిక జాయిన్ అయ్యారు. దేవిక, 31వ తేదీ అర్ధరాత్రి న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అలాగే ముఖ్యంగా పబ్బులు, బార్లలో డ్రగ్స్ వినియోగించకుండా కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది హైదరాబాద్ సిటీ పోలీస్, ఏం చెప్తున్నారు? రామ్దాస్, న్యూ ఇయర్ అంటేనే దాదాపుగా చూడొచ్చు పబ్లు, బార్లలో జనాలు నిండిపోయి 31 అంటే కొత్త సంవత్సరం వస్తుందన్న వేడుకలు ఎంత ఘనంగా జరుగుతాయనేది మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ సందర్భంగానే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పబ్లు, బార్లు, రెస్టారెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద అయితే సిటీ పోలీసులు ఫోకస్ పెట్టారని చెప్పొచ్చు. దాదాపుగా రాజేంద్ర నగర్, నార్సింగి, రాయదుర్గం, గచ్చిబౌలి, బంజారాహిల్స్, ఫిలిం నగర్, ఉప్పల్, సరూర్ నగర్ ఏవైతే అంటే మెయిన్ గా ఏవైతే ఎక్కువగా మద్యం సేవించడం, అలాగే కొన్ని ఎక్కడైతే అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయి ఇటీవల కాలంలో చూస్తున్నాం. ఏవైతే పబ్బులలో ఎక్కువగా డ్రగ్స్ దొరుకుతూ ఉన్నాయి, అలాగే అవాంఛనీయ ఘటనలు ఇవన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి మెయిన్ గా ఏవైతే పబ్లు, బార్లు ఉన్నాయో వాటికి వెళ్లి పోలీసులు అయితే సోదాలు నిర్వహించారు. అదే విధంగా వేడుకల్లో ఎక్కడా కూడా డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకోవాలంటూ కూడా యజమానులకు అయితే వార్నింగ్ ఇచ్చినట్టుగా అయితే తెలుస్తుంది. అంటే డ్రగ్స్ లేకుండా పోయిన సంవత్సరం ఎలాంటి ప్రశాంతమైన వాతావరణంలో న్యూ ఇయర్ చేసుకున్నామో, అంటే డ్రగ్స్ ఎక్కడ కూడా దొరకకుండా, మాక్సిమం దొరకకుండా పోలీసులు ముందు నుంచే చర్యలు తీసుకోవడం వల్ల డ్రగ్స్ ని అవాయిడ్ చేయడం జరిగింది. కానీ ఈ సంవత్సరం కూడా అలాంటివి
జరగకుండా ఉండాలి అంటూ కూడా సిటీ పోలీసులు అయితే గట్టిగా నిర్ణయాలు తీసుకొని ఏవైతే పబ్బులు బార్లు ఎవరైతే ఉన్నారో యజమానులకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా ఈ నెల 31 ఏదైతే అర్ధరాత్రి ఉందో 12 గంటల వరకు మాత్రమే వైన్ షాప్ లో ఓపెన్ చేస్తారు. అలాగే 1 గంట తర్వాత పబ్లన్నీ కూడా మూసేయాలంటూ కూడా పోలీసులు చెప్పడం జరుగుతుంది. అయితే దీన్ని బట్టి చూస్తుంటే ఈ సంవత్సరం అంటే దాదాపుగా మనం చూస్తూనే ఉన్నాం రామ్దాస్, గత ఈ ఏడాది ఏదైతే ఉందో డ్రగ్స్ కి సంబంధించి ఎక్కడెక్కడ పట్టుబడుతున్నారు, అదే విధంగా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి అలాంటివి ఏమీ జరగకుండా సిటీ పోలీసులు అసలు ఎక్కడి నుంచి కూడా తీసుకొని రాకుండా, అంటే రవాణా కూడా లేకుండా తనిఖీ కూడా చేపట్టారనే విషయం తెలుస్తుంది. దానికి సంబంధించి న్యూ ఇయర్ వేడుకల్లో ఎక్కడ కూడా డ్రగ్స్ వినియోగించకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ కనుక వినియోగిస్తే కనుక కఠినంగా శిక్షిస్తామంటూ కూడా సిటీ పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే బార్లు, రెస్టారెంట్లు, ఈవెంట్లు జరగాలి. అది కూడా పర్మిషన్స్ తీసుకునే జరపాలి. డీజేలు కూడా వాటన్నిటికి ఏవైతే ఇప్పుడు ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయో 31st నైట్ అంటేనే, అంటే డిసెంబర్ 31st నైట్ అంటేనే చాలా మంది ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఏవైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాలి అంటూ కూడా అందులో అదే విధంగా డీజేలు కానీ అక్కడ ఏవైతే మద్యం సేవించిన వీటన్నిటికీ కూడా లైసెన్స్ ఉండాలి అంటూ కూడా పోలీసులు అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక. సో పోలీసులు అండర్టేకింగ్ తీసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కఠిన ఆంక్షలైతే పోలీసులు అమలు చేయబోతున్నారు డ్రగ్స్ ఫ్రీ పార్టీస్ చేసుకునేందుకు. ముఖ్యంగా ఈవెంట్లలో ఎట్టి పరిస్థితుల్లో కేవలం అది కూడా మద్యం తాగడానికి అనుమతి కావాలి. ఇక ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ ఆనవాళ్ళు కనబడితే ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పబ్ యజమానులు, బార్ యజమానులు పూర్తిస్థాయి డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే అనుమతులు ఉంటాయంటూ పోలీసులు చెప్తున్నారు. వైన్ షాప్లకి రాత్రి 12 గంటల వరకు, పబ్బులు, బార్లకి 1 గంట వరకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం కఠిన చర్యలకైతే సిద్ధమవుతుంది. అవాంఛనీయ ఘటనలు జరగకుండా కఠిన ఆంక్షలు విధిస్తోంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు